కావ్యకైతే రాజు అలాగే యామిని గురించి అయితే మొత్తం నిజం తెలిసిపోతుంది. అసలుకి రాజు ఇంటికి రాకుండా ఉండడానికి కారణం యామిని అని, తను గతం మర్చిపోయి రామ్లాగా తనకు పేరు మార్చి ఇవన్నీ ఎందుకు చేస్తుందని చెప్పని తననైతే ఇంక ఎంక్వైరీ చేసి తన గురించి మొత్తం తెలుసుకోవాలని చెప్పని ఇంకా కావ్య అయితే అలాగే హాస్పిటల్కి అయితే వెళ్తుంది. ఇంకా అక్కడ డాక్టర్ అయితే తనతో రాజుతో మాట్లాడుతుంది. మొత్తం అయితే కావ్య వినేసి, అందుకే నా దగ్గరికి రాకుండా నన్ను ఎవరో కనీసం నన్ను నా పరిస్థితి తెలిసినా కానీ గుర్తులే పట్టలేనంతగా తను ఎదిగిపోయినాడు అని చెప్పనని చాలా బాధపడుతుంది రాజు గురించి. కానీ యామిని అయితే మాత్రం మా బావకి గతంలో ఎవరూ లేరు, తను ఒక అనాథ, మా అత్త మామయ్యల నుంచి వదిలేసి మా ఇంట్లోనే ఉంటున్నాడని చెప్పని అలా చెప్తూ ఉంటే ఇంకా కావ్యకైతే చాలా కోపం వస్తుంది. తనకి ఒక కుటుంబమే పెద్ద కుటుంబం ఉంటే తనేంటి ఇలా చెప్తుంది అని చెప్పని ముందు ఇదేదో పెద్ద కథే ఉన్నట్టుంది, దీనిన్నే తెలుసుకోవాలని చెప్పని ఇంకా వాళ్ళిద్దరిని ఫాలో అయితే ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇంకా రాజుకైతే అమ్మా నాన్న ఎవరు లేరు అని చెప్పని బాధపడుతూ ఉంటే ఒక ఫేక్ అమ్మా నాన్న అయితే తీసుకొచ్చి అక్కడ నిలబెడుతుంది. అప్పుడు ఇంకా రాజు అయితే ఇదే బావా మీ అమ్మ మీ నాన్న చూసావా అంటే అప్పుడు రాజుకైతే మాత్రం అసలు అమ్మ నాన్న అని చెప్పని నాకు ఏ ఒక్క ఆనవాళ్ళు కూడా నాకు అనిపించడం లేదు అని చెప్పని అంటూ ఉంటే అదే బావా నువ్వు గతం మర్చిపోయావు కదా అని చెప్పని అంటుంది. కానీ యామిని అయితే వీలైనంత త్వరగా బావని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలని చెప్పనంటే ఇంకా కావ్య అయితే అప్పుకు ఫోన్ చేసి నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నిన్న లొకేషన్కి వెంటనే రా, నువ్వు రాజు బతకలేడు అని చెప్పని అంటున్నారు కదా, ఇప్పుడు నేను పక్కా రాజుని చూపించి మీకు నిరూపిస్తానని చెప్పని అప్పుకైతే ఫోన్ చేస్తుంది. కానీ మరి అప్పు అయితే మాత్రం అక్క ఏమైనా ప్రాబ్లంలో ఉందా అని చెప్పని వెంటనే అయితే అక్కడికి వస్తుంది. అప్పు రాజుని అలా చూసేసరికి అక్క ఇది ఎలా సాధ్యం, తనేంటక్క అసలు కనీసం మనం కూడా ఎవరం గుర్తులేమా అంటే నేనే గుర్తులేనప్పుడు మీరు ఎలా ఉంటారు, ఇదేందో కథ తెలుసుకోవాలని చెప్పని అంటుంది కావ్య.